హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అమ్మాయి గారి రుచులు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేసేటటువంటి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ గ్రీన్ చిల్లీతో బెండకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. సింపుల్గా 10 నిమిషాలు చేసుకోవచ్చు అనమాట. ముందుగా నేనైతే దానికోసం పావు కిలో బెండకాయలు, 6 వరకు అయితే పచ్చిమిర్చి కూడా తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి వేడైన తర్వాత పోపు ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ పోసేసుకొని పోపు గింజలు వేసుకొని ఆ పోపు వచ్చిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకోండి. అది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ విధంగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ బెండకాయలు కూడా వేసేసి బాగా కలపండి. బెండకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 3-4 వరకు అయితే వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై కాబట్టి. సో వెల్లుల్లి కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఆ విధంగా బెండకాయ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అయితే పసుపు, 1 స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్, అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేయండి. కలిసిపోయేలాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేయండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేయండి. బాగా ఒకసారి అయితే మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసి 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసినట్లయితే ఫైనల్గా మనకు కావాల్సినటువంటి గ్రీన్ చిల్లీ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చేయండి, రెడీ అయిపోద్ది అనమాట. 15 నిమిషాల్లో అయితే మనకు క్విక్గా తొందరగా అయిపోతుంది ఫ్రై అనేది. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్గా మనకి బెండకాయ గ్రీన్ చిల్లీ రెడీ అయిపోయిందండి. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదా, ఇదే అండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.